చెప్పండి సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ. మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు కూడా చేసినాం. అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం, అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి వాటన్నిటిని కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రతి వాడలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అన్నది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా 1 కోటి అనుకుంటే అది 1.5 కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. నెల్లూరు నగరంలో కూడా 60,000 అనుకుంటే 1,00,000 దాటే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు 28వ తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో బీఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా, దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటు పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క నిమిషం. ఈరోజు మనం చూస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ కళాశాలన్నిటి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మన బిడ్డలందరూ కూడా పేద బిడ్డలందరూ డాక్టర్లు కావాలి అంటే ఆ రోజు మన ప్రభుత్వం మనకి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనకి 11 కాలేజీలు ఉన్నాయి. 11 కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి 17 కాలేజీలు తేవడం జరిగింది. ఎందుకంటే ప్రతి పేదవాడు డాక్టర్ అవ్వాలా, చదువుకోవాలా అనే ఉద్దేశంతో 10 కాలేజీలు పెడితే మనం 17 కాలేజీల్లో కూడా 5 కాలేజీలు పూర్తి చేశాం 2024కి. నా 5 కాలేజీలు పూర్తి చేసిన తర్వాత ఇంకొక 5 కాలేజీలు మళ్ళా కూడా మనం 2025-26 కంతా కూడా పూర్తి చేసిస్తామని చెప్పని అవి పూర్తిగా అన్ని కూడా కాలేజీలో మనం చేరేదానికి వర్క్ దిశలుగా ఉన్నాయి. అలాంటి పక్షంలో
ఇంకొక 6 కాలేజీలు ఇంకొక సంవత్సరం తర్వాత అక్కడ పూర్తి చేసి ఇచ్చే విధంగా 2027-28 పూర్తిగా 17 కాలేజీలు మనం పేద ప్రజలకి మన మెడికల్ విద్యని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ఈ అన్నిటిని కూడా కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే వారి పసుపు చొక్కా తగిలించుకున్న వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు వాళ్ళకి రూపాయి లెక్కన కట్టబెట్టడం అనేది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. ప్రైవేటు పరం అయిన తర్వాత మన పేద ప్రజలు ఎవరు కూడా మెడికల్ విద్యని పొందాలంటే చాలా ఇబ్బంది పడతారు. అంతేకాదు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అంటే చాలా కష్టం. దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలన్నా కానీ దానికి ఖర్చు చేయాలన్నా కానీ 500 కోట్ల నుంచి కనీసం 800 కోట్లు ఖర్చు అవుతా ఉంది. అలాంటి మనం అన్ని కాలేజీలను పర్మిషన్ తెచ్చుకొని పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు అంత ఘాతకంగా ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గం ఉంది. దీన్ని మేము ఖండిస్తూ రేపు 28వ తేదీ నెల్లూరు నగరం నుంచి చాలా పెద్ద ఎత్తున మేము ఈ ఒక విన్నప పత్రం కార్యక్రమాన్ని మన నెల్లూరు సిటీ నగర ఇన్ఛార్జ్ మన చంద్రశేఖర్ రెడ్డి సారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పని తెలియజేస్తాం. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 28వ తేదీ కలెక్టర్ ఆఫీస్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా సిటీ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జగోదయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.